స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీ మహనీయుల విగ్రహాలను జలాభిషేకం కార్యక్రమంలో శుద్ధి చేపట్టే కార్యక్రమం జరుగుతుందని మేయర్ గంగాడ సుజాత తెలిపారు. అందులో భాగంగా నేడు ప్రముఖుల విగ్రహాలకు జలశుద్ధి చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. నగరంలోని మహనీయుల విగ్రహాలను మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, శానిటేషన్ అధికారులు శుభ్రం చేశారు. విగ్రహాలకు ఉన్న దండలు ఎండిపోయి కుళ్ళిపోయి రెట్టలు వేసి ఉన్నాయని, వాటిని జలంతో శుద్ధి చేయడం ద్వారా విగ్రహాలను శుభ్రంగా ఉంచేందుకు రూపొందించవచ్చని, అందుకోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ అన్నారు. నగరం పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో పారిశుధ్య పరికరాలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గత 10 రోజులుగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మేయర్ తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నిర్వహించే మహనీయుల విగ్రహాల శుద్ధి కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నగరంలోని మహనీయుల విగ్రహాలు 110 వరకు ఉన్నాయని, వీటిని ప్రతి నెల 1వ తేదీన శుభ్రం చేసేలా కార్యక్రమం చేపడతామని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. వీటితో పాటు మున్సిపల్ వాహనాలు కూడా శుభ్రం చేయనున్నామని అన్నారు. కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. మరి 10 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. గౌరవనీయులు మన ప్రీతం నాయకులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో మరి కంపల్సరీగా మరి దాదాపుగా 10 రోజుల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మనం చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనది మా మున్సిపాలిటీకి సంబంధించినవి ఏంటంటే గ్రీనరీ డెవలప్మెంట్ కోసము, మరి పార్కుల్ని గ్రీనరీగా తయారు చేయడం కోసము ఈ రోజున అందులో భాగంగా మరి రేపు గాంధీ గారి జయంతి సందర్భంగా మరి అన్ని యొక్క విగ్రహాలని కూడా మరి శుభ్రం చేయాలని జలాభిషేకం అనే కార్యక్రమాన్ని మా యొక్క కమిషనర్ గారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారు చెప్పినట్లుగా మన నగరంలో మనము మహనీయుల యొక్క వర్ధంతులకి, జయంతులు ఆ రోజు మాత్రమే మరి పూలదండలు వేస్తాము, నివాళులు అర్పిస్తాము. కానీ మిగతా రోజుల్లో మరి దాన్ని పట్టించుకోవడం లేదు. అయితే అన్నీ కూడా మన విగ్రహాలన్నీ కూడా మహనీయుల యొక్క విగ్రహాలన్నీ కూడా దుమ్ము ధూళితోనూ అలాగే మరి పక్షుల యొక్క రెట్టలతో నిండిపోయి మరి వారిని చాలా అవహేళన చేసినట్లు అవుతున్నాము. కాబట్టి మరి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు అలాగే మా యొక్క ఎమ్మెల్యే గారికి, మా కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మరి మన నగరంలో ఈ పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి గౌరవ ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి యొక్క సూచనల మేరకు, అలాగే గౌరవ మా మేయర్ గారి యొక్క సూచనలతో ఈరోజు మరి 1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖున జలాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ మేయర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన ఎవరైతే మహనీయుల యొక్క విగ్రహాలు ఉన్నాయో వర్ధంతులకు, జయంతులకు తప్ప వేసిన దండలు తీయకపోవడము, పక్షులు వాటిపైన రెట్ట వేయడము, దుమ్ము ధూళితో ఇవన్నీ కూడా అశుభ్రంగా ఉండే పరిస్థితి ఉండేది. దీన్ని తొలగిస్తూ మహనీయులను స్మరించుకుంటూ వారిని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల 1వ తారీఖున మన నగరంలో దాదాపు 110 విగ్రహాలు ఉన్నాయి. వాటిని అంతా కూడా ఐడెంటిఫై చేశాము. ఎక్కడికక్కడ అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, శానిటరీ సెక్రటరీలు, గౌరవ కార్పొరేటర్ల చేతుల మీదుగా స్వచ్ఛంద సంస్థల వారు అలాగే అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే ప్రతి నెల 1వ తారీఖున మున్సిపల్ వాహనాలను శుభ్రం చేస్తాము. అట్లాగే పుష్ కార్డ్స్, తర్వాత బిన్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా త్వరలో అది కూడా చేపట్టబోతున్నామని తెలియజేస్తున్నాం.